హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సమాజంలో ప్రతి ఒక్కరూ నైతిక విలువలతోనూ సత్ప్రవర్తనతోనూ జీవించాలని కోరుకుంటూ గణపతి సచ్చిదానంద స్వామివారి దివ్య ఆశీస్సులతో 1000 మంది మహిళా భక్తులు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మావుళ్లమ్మ ఆలయ ప్రాంగణంలో సహస్రగళ గీతాపారాయణం చేశారు. భారత్లోనే కాకుండా యూరప్ దేశాల్లో కూడా లక్షలాది మంది గీతాపారాయణం చేస్తూ భగవద్గీతలో 18 అధ్యాయాలను కూడా అధ్యయనం చేస్తున్నారని ఆలయ ధర్మకర్త అరసవల్లి సుబ్రహ్మణ్యం తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా భగవద్గీత పారాయణం జరగాలని సచ్చిదానంద స్వామి ఆన్లైన్లో కూడా క్లాసులు నిర్వహించడం జరిగిందన్నారు. దేశవ్యాప్తంగా ఈ గీతా పారాయణం చేయటం వల్ల ప్రజల్లో భక్తిభావం మరింత పెరుగుతుందని సుబ్రహ్మణ్యం తెలిపారు. पर्याप्तं त्विदमेतेषां बलं देवदत्तं धनञ्जयः ऋषिकेशं तदा वाक्यम् इदमाहमहीपदे अर्जुन यावदेतान् निरीक्षेऽहं योद्धुकामानवस्थितान् आत्मने नमः। अथ द्वितीयोऽध्यायः साङ्ख्ययोगस्य दुर्बुद्धेः युद्धे प्रियचिकीर्षवः। గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు మైసూరు అవధూత అయినటువంటి వారి యొక్క ఆశీస్సులతో, మరి మావుడు తల్లి మావుళ్ళమ్మ తల్లి యొక్క ఆశీస్సులతో వారి యొక్క ప్రాంగణములో 1000 మంది సహస్ర గళ గీతా పారాయణ కార్యక్రమాన్ని మేము ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరిలోనూ కూడా నైతిక విలువలు పెరగడం, ఒక సత్ప్రవర్తనతో వెలగడం అనేటువంటి ఒక ఆలోచనతోటి మరి సచ్చిదానంద స్వామీజీ వారు ఒక ఉపదేశం ద్వారా మరి దేశం నలుమూలలా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక సంకల్పంతో గీతాపారాయణ ఏర్పాటు చేస్తే ఇది ఒక భారతదేశమే కాదు, యూరప్ కంట్రీస్ లో కూడా అమోఘమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి భావన చింతన కలిగి ఈ రోజున మరి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల మంది ఈ భగవద్గీత పారాయణం 18 శ్లోకాలు కూడా అధ్యయనం చేస్తూ ప్రజల్లో ఒక నూతన చైతన్యాన్ని తీసుకొస్తున్నటువంటి ఆనాడు కృష్ణం వందే జగద్గురు అని ఎవరినైతే ఈ యొక్క సృష్టికంతటికి గురువైనటువంటి శ్రీకృష్ణుడిని ఆయన చెప్పినటువంటి ఏదైతే భగవద్గీతని వ్యాస మహర్షి మనకు అందించినటువంటి విషయాన్ని ఈ రోజు ప్రజల్లో తీసుకెళ్లాలనేటువంటి ఒక సంకల్పంతో ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇది త్వరలోనే గిన్నిస్ రికార్డు కూడా మరి ఎక్కబోతోంది. అంతటి గొప్ప విశిష్టత కలిగినటువంటి యొక్క భగవద్గీత పారాయణాన్ని భీమవరం పట్టణంలో భీమవరం మావుళ్ళమ్మ దేవస్థాన పాలక మండలి, అలాగే దేవస్థాన అధికారులు, దత్తపీఠ శిష్యులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మహిళలు ఉవ్వెత్తున ఖరీద తరంగంలో ఈ రోజున ఈ యొక్క 18 అధ్యాయాలు కూడా చదువుతున్నారంటే వారిలో ఒక నవ చైతన్యం ఉప్పొంగినటువంటి ఒక ఆధ్యాత్మిక చింతన ఈ రోజు మనం అందరం చూస్తున్నాం. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో సాయంకాల వేళ స్వామివారికి అమ్మవారికి జోడు సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారిని అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిపై ఉంచి మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ ఆలయ పురవీధులలో వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. స్వామివారి పల్లకీ సేవను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమ్రోగాయి. ఈ జోడు సేవ కార్యక్రమం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచింది. జ్ఞానప్రదాత నరసింహ, జ్ఞానస్వరూప నరసింహ, చతుర్భుజాయ నరసింహ, చందన చర్చిత నరసింహ, జగముల నేనే నరసింహ, జయమునికిదే నరసింహ, జగన్మోహన నరసింహ, జ్యోతిస్వరూప నరసింహ, నరసింహ నరసింహ, జయ జయ లక్ష్మీ నరసింహ, నరసింహ.
జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో శ్రావణమాసం ఆదివారం సెలవు రోజు కావడంతో నృసింహుని దర్శనానికి భక్తులు పోటెత్తారు. స్థానిక గోదావరి నదిలో శ్రావణమాసం పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అనుబంధ ఆలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం, శ్రీ యమధర్మరాజు ఆలయాలని భక్తులు దర్శించుకున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి స్వామివారి దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అద్భుత రూప నరసింహ, అనాథ రక్షక నరసింహ, ఆదిమ పురుష నరసింహ, ఆశ్రిత రక్షక నరసింహ, ఇష్టార్థప్రద నరసింహ, ఇహ పరదాయక నరసింహ, ఈశ పరేశ నరసింహ, ఈశ్వర పూజిత నరసింహ, నరసింహ నరసింహ, జయ జయ లక్ష్మీ నరసింహ, నరసింహ నరసింహ, ప్రహ్లాద వరదా నరసింహ. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం రామతీర్థం పుట్టాలమ్మ క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని పుట్టాలమ్మ క్షేత్రంలో పుణ్యస్నానాలు ఆచరించి ఉపవాస దీక్షలు చేపట్టి దీపాలు వెలిగించి అమ్మవారిని దర్శించుకున్నారు. పుట్టాలమ్మతో పాటు పరశురామలింగేశ్వర, లక్ష్మీ నరసింహస్వామి, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారికి చీర, సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల కోసం ఈవో జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్నదానం ఏర్పాటు చేశారు. దీంతో రామతీర్థం పుట్టాలమ్మ క్షేత్రం భక్తుల రాకతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మెదక్లో చమాన్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో రామ భక్త భజన పరివార నేతృత్వంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. భజన కమిటీ అధ్యక్షులు సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు, పట్టణంకు చెందిన ప్రముఖులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏకకాలంలో ఇంత పెద్ద ఎత్తున సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేయటం మెదక్ జిల్లాలో ఇదే మొట్టమొదటిసారి. ఆద్యంతం భక్తి గీతాలతో భక్తులు తన్మయం చెందారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అంటూ రామనామముతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. నాగుల పంచమి సందర్భంగా ధర్మపురిలో పలు ఆలయాల్లో పుట్టల వద్ద మహిళలు పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలోని శ్రీ అక్కపెల్లి రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని జంట నాగుల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో
నాగదేవత విగ్రహాలతో పాటు పోచమ్మ ఆలయంలోని పుట్ట వద్ద మహిళలు ఆవు పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూరగాయల మార్కెట్లోని నాగదేవత ఆలయంలో కూడా పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగుల పంచమి సందర్భంగా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. అత్యంత చారిత్రాత్మకమైన భక్తుల కొంగు బంగారమైన భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్రస్వామి నక్షత్రమాల దీక్షా కార్యక్రమం ప్రారంభమైంది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామివారి ఆలయంలో 27 రోజుల పాటు నక్షత్రమాల దీక్షను రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. వీరభద్రస్వామివారి నక్షత్రమాల సందర్భంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. 27 రోజుల పాటు కొనసాగనున్న ఈ నక్షత్రమాలను ఈ ప్రాంత ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. రైతుల పంటలు సమృద్ధిగా పండాలని, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని, ఈ ప్రాంతమంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మంత్రి కోరారు. అతి చారిత్రాత్మకమైనటువంటి భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్ర స్వామి నక్షత్రమాల ప్రారంభమైంది. 27 రోజుల పాటు ఉండేటువంటి ఈ నక్షత్రమాల ఈ ప్రాంత ప్రజలందరికీ ఈ కొత్తకొండ వీరభద్ర స్వామి యొక్క విశ్వాసంతో చేస్తారు. నేను కూడా గతంలో 1 సంవత్సరం వేసుకోవడం జరిగింది. నేను వేసుకుంటానని చెప్పి ఈరోజు మళ్ళీ కొత్తకొండ వీరభద్ర స్వామి నక్షత్రమాలు వేసుకోవడం జరిగింది. 27 రోజుల పాటు సర్వేజన సుఖినోభవం అందరూ బాగుండాలని, వాతావరణ పరిస్థితులతోటి అందరికీ మంచి సమృద్ధి వర్షాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి పాడి పంటలతో సంతోషంగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా అందరూ బాగుండాలని కోరుకుంటాను. ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం నాచారం గ్రామంలోని శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు, మంగా పద్మావతి అమ్మవార్ల ఏకశిలా విగ్రహాలకు ఎమ్మెల్యే మాలోత్ రామదాసు నాయక్, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ మొగిలి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా ప్రసిద్ధి చెందిన ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం నాచారం గ్రామంలోని అద్భుత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అద్భుత వెంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు, మంగా పద్మావతి అమ్మవార్ల ఏకశిలా విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు తమిళనాడు రాష్ట్రంలోని మహాబలిపురం నుంచి నాచారం శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి దేవాలయంకు విగ్రహాలను తీసుకువచ్చారు. ఈ విగ్రహాలకు ఎమ్మెల్యే మాలోత్ రామదాసు నాయక్, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ మొగిలి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి నాచారం దేవాలయం వరకు స్వామివార్లను ఊరేగించారు. మహిళలు కోలాటం నృత్యాల మధ్య మంగళ వాయిద్యాలతో స్వామి అమ్మవార్లకు ఘనంగా స్వాగతం పలికారు. కలియుగ వైకుంఠ దేవుడు శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి నాచారం గ్రామ సమీపంలో గుట్టపై ప్రతిష్ఠించటం ఈ ప్రాంత ప్రజలు అదృష్టంగా భావించాలని ఎమ్మెల్యే అన్నారు. దేవాలయం అభివృద్ధి కోసం ఏనుకూరు నుండి నాచారం గ్రామం వరకు 45 కోట్లతో 4 లైన్ల రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి దేవాలయాలన్నీ సుందరంగా తీర్చిదిద్దామని తెలిపారు. మొగిలి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, భక్తులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా పవిత్ర వైష్ణవ నవనారసింహ క్షేత్రానికి భక్తులు భారీగా కానుకలు సమర్పించారు. 3 నెలల కాలానికి సంబంధించి ఎగువ, దిగువ అహోబిలంతో పాటు పావన నృసింహస్వామి ఆలయాల హుండీలను 2 రోజుల పాటు లెక్కించారు.
మొత్తం 1,22,98,736 రూపాయల ఆదాయం లభించింది. ఇందులో ఎగువ అహోబిలానికి 71,88,000 రూపాయలు రాగా దిగువ అహోబిలానికి 35,11,000 రూపాయలు, పావన నృసింహస్వామి ఆలయానికి 15,98,000 రూపాయల ఆదాయం సమకూరింది. నగదుతో పాటు 150.25 గ్రాముల బంగారం, 3 కిలోల 690 గ్రాముల వెండి, 2,605 విదేశీ కరెన్సీని భక్తులు కానుకల రూపంలో సమర్పించారు. జ్ఞానప్రదాత నరసింహ, జ్ఞానస్వరూప నరసింహ, చతుర్భుజాయ నరసింహ, చందన చర్చిత నరసింహ, జగముల నేనే నరసింహ, జయమునికిదే నరసింహ, జగన్మోహన నరసింహ, జ్యోతిస్వరూప నరసింహ, నరసింహ నరసింహ, జయ జయ లక్ష్మీ నరసింహ, నరసింహ నరసింహ, ప్రహ్లాద. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా యాదాద్రి క్షేత్రంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. భక్తులు స్వామివారి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో యాదగిరిగుట్టకు చేరుకున్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా యాదాద్రి క్షేత్రంలో తెల్లవారుజాము నుంచే స్వామివారి కొండ చుట్టూ భక్తులు గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కుటుంబ సమేతంగా పాల్గొని గిరి ప్రదక్షిణ చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారికి, అమ్మవారికి ఆలయ అర్చకులు శతఘటాభిషేకం నిర్వహించారు. పంచామృతాలతో విశేష అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. స్వామివారి నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో యాదగిరిగుట్టకు తరలివచ్చారు. వజ్రదంష్ట్రాయ నరసింహ, వజ్రనఖాయ నరసింహ, వేదవేద్యా నరసింహ, వరదాభయకర నరసింహ, శరణమునికే నరసింహ, శాంతస్వరూప నరసింహ, శిష్టపోషక నరసింహ, శంకర పూజిత నరసింహ, నరసింహ నరసింహ, జయ జయ లక్ష్మీ నరసింహ, నరసింహ నరసింహ, ప్రహ్లాద వరదా నరసింహ. షడ్వర్గారి నరసింహ, కర్నూలు జిల్లా అస్పరి మండలం తోగలగల్లు గ్రామంలో శ్రీ ఓబులేశు స్వామి ఆలయంలో నూతన ధ్వజస్తంభం ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ బస్తిపాటి నాగరాజు ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఓబులేశు స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ టీడీపీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు ఎంపీని శాలువాతో సత్కరించారు. ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎంపీ తెలిపారు. అద్భుత రూప నరసింహ, అనాథ రక్షక నరసింహ, ఆదిమ పురుష నరసింహ, ఆశ్రిత రక్షక నరసింహ, ఇష్టార్థప్రద నరసింహ, ఇహ పరదాయక నరసింహ, ఈశ పరేశ నరసింహ, ఈశ్వర పూజిత నరసింహ, నరసింహ నరసింహ, జయ జయ లక్ష్మీ నరసింహ, నరసింహ నరసింహ, ప్రహ్లాద వరదా నరసింహ. ఉగ్రస్వరూప నరసింహ, ఉగ్రనేత్ర నరసింహ. నంద్యాల జిల్లా అహోబిలం పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక శోభతో మురిసిపోయింది.
అహోబిల క్షేత్రంలో గోదాదేవి జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు, పంచామృత అభిషేకాలు నిర్వహించి పసుపు, చందనం, కర్పూరంతో లేపనాలు సమర్పించారు. ధూపదీపాలతో మహామంగళహారతి సమర్పించి అనంతరం అమ్మవారిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. రాత్రివేళ స్వామి అమ్మవార్లను పల్లకిపై కొలువు తీర్చి ఆలయ తిరువీధులలో వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. ప్రహ్లాద వరదస్వామి, గోదాదేవి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని ఆలయ ప్రధాన అర్చకుడు కిడింబి వేణుగోపాలన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకొని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన వాడపల్లి వెంకన్న హుండీ ఆదాయం మరోసారి రికార్డు స్థాయికి చేరుకుంది. 35 రోజుల్లో దాదాపు 3 కోట్లకు చేరువైన హుండీ ఆదాయం రావడం విశేషంగా నిలిచింది. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి హుండీలో కాసుల వర్షం కురిసింది. 35 రోజుల హుండీల లెక్కింపులో ఏకంగా 2,97,95,990 రూపాయల ఆదాయం సమకూరింది. ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు ఆధ్వర్యంలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు. 35 రోజుల హుండీ లెక్కింపులో స్వామివారి ప్రధాన ఆలయం శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ హుండీల ద్వారా 1,81,93,365 రూపాయల ఆదాయం వచ్చింది. అన్నప్రసాదం హుండీల ద్వారా మరో 1,16,02,625 రూపాయలు సమకూరాయి. దీంతో మొత్తం హుండీ ఆదాయం 2,97,95,990 రూపాయలకు చేరింది. 18 గ్రాముల 900 మిల్లీగ్రాముల బంగారం, 1 కిలో 24 గ్రాముల వెండిని భక్తులు కానుకల రూపంలో స్వామివారికి సమర్పించారు. 15 దేశాలకు చెందిన 84 విదేశీ కరెన్సీ నోట్లు కూడా హుండీ లెక్కింపులో లభించాయి. గత హుండీ లెక్కింపులో రోజుకు సగటు 7,93,823 రూపాయల ఆదాయం రాగా ఈసారి రోజువారీ సగటు ఆదాయం 8,51,314 రూపాయలకు పెరిగింది. దీంతో వాడపల్లి వెంకన్న హుండీ ఆదాయంలో గణనీయమైన వృద్ధి నమోదైందని ఆలయ అధికారులు తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, అర్చకులు, వేద పండితులు, దేవాదాయ శాఖ అధికారులు, గ్రామస్తులు, పోలీసులు, శ్రీవారి సేవకులు, రావులపాలెం హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిబ్బంది, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ నమః. వాడపల్లి క్షేత్రంలో వేయించేస్తున్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ రోజున హుండీలు తెరవగా సుమారుగా 2,97,95,990 రూపాయలు సొమ్ముగా రావడం జరిగింది. మరియు బంగారం 18 గ్రాముల 900 మిల్లీలు, 1 కేజీ 24 గ్రాముల వెండి రావడం జరిగింది. మరియు 15 దేశాల నుండి విదేశీ కరెన్సీ నోట్లు కూడా రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారు, సేవకులు, చైర్మన్ ముదునూరి వెంకటరాజు గారు, ట్రస్టీలు సిస్టా కుటుంబరావు, అలాగే వి సుందర శ్రేష్టావతారం, మస్కబల్ త్రిమూర్తులు వగైరాలు పాల్గొన్నారు. ఇవి కాకుండా మరి గ్రామస్తులు, సేవకుల యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ నమః. ఇది ఈనాటి గుడిగంటలు కార్యక్రమం. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.